మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీసీసీ చీఫ్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. తన కొడుకే వైఎస్ రాజశేఖర రెడ్డికి వారసుడని స్పష్టం చేశారు. ఎంతమంది మొత్తుకున్నా దీన్ని మార్చలేరన్నారు. రాజారెడ్డి ఇంకా రాజకీయాల్లో అడుగు పెట్టలేదని, అప్పుడే వైసీపీ నేతలు భయపడిపోతున్నారని చెప్పారు. రాజారెడ్డి అని మా అబ్బాయికి రాజశేఖర రెడ్డి నామకరణం చేశారని గుర్తు చేశారు. చంద్రబాబు చెప్తే రాజకీయాల్లోకి వస్తున్నారని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. చంద్రబాబు చెప్తే మా అబ్బాయిని రాజకీయాల్లోకి తీసుకొస్తే మరి ఎవరు చెప్తే ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఆర్ఎస్ఎస్ వాదికి మద్దతిచ్చారో జగన్ సమాధానం చెప్పాలని షర్మిల డిమాండ్ చేశారు. నా కొడుకు ఇంకా రాజకీయాలలో అడుగే పెట్టలేదు. పెట్టక ముందే వైసీపీ ఇంతలా రియాక్ట్ అవుతుంది అంటే ఇది భయమా బెదురా వాళ్ళకే తెలియాలి. రాజారెడ్డి అని నా కొడుకుకి నామకరణం చేసింది స్వయాన రాజశేఖర రెడ్డి గారు. వైసీపీ సైతాన్ సైన్యం ఎంత అరిచి గీ పెట్టినా నా కొడుకు పేరు వైఎస్ రాజారెడ్డి. ఎన్ని కుక్కలు మొరిగినా దీన్ని మార్చలేవు. నా కొడుకు పేరు రాజారెడ్డి, నా కొడుకు రాజశేఖర రెడ్డి వారసుడే. ఇక మరోవైపు జగన్ పై షర్మిల తీవ్ర విమర్శలు చేశారు. మోదీకి జగన్ దత్తపుత్రుడని ఆయన చెప్పినట్లు ఆడుతున్నారని హాట్ కామెంట్ చేశారు. వైఎస్ఆర్ మృతి వెనుక రిలయన్స్ హస్తం ఉందని చెప్పిన జగన్ అదే రిలయన్స్ కు చెందిన వారికి రాజ్యసభ సీటు ఇచ్చారని మండిపడ్డారు. మోదీ కోసం అదానికి గంగవరం పోర్ట్ కట్టబెట్టారని ఆరోపించారు. ఆ పార్టీకి తొత్తుగా తోక పార్టీగా వైసీపీ పనిచేస్తోందని షర్మిల విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా ఒక ఆర్ఎస్ఎస్ అభ్యర్థికి మద్దతు ఇచ్చారు అంటే ఇది ఎంత అవమానకరం. అసలు రాజశేఖర రెడ్డి గారు బీజేపీని వ్యతిరేకించిందే బీజేపీ ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాన్ని ఫాలో అవుతుంది కాబట్టి. అలాంటి ఆర్ఎస్ఎస్ అభ్యర్థికి జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ మద్దతు ఇచ్చారు అంటే ఈరోజు రాజశేఖర రెడ్డి గారు గనుక బ్రతికే ఉండుంటే జగన్మోహన్ రెడ్డి గారిని చూసి అవమానంతో సిగ్గుతో తల దించుకునేవాడు రాజశేఖర రెడ్డి గారు. నిస్సిగ్గుగా జగన్మోహన్